నా పేరు వీరగొండ శ్రీనివాస్. నాకు 2 గేదెలు ఉన్నాయి. ఒకటి ఇది ఈనిన తర్వాత 15 రోజులకి దుడ్డే చనిపోయింది. చనిపోయినాక 5-6 సంవత్సరాల కింద ఒక బర్రె చేసిన, అప్పుడు బాగానే ఇచ్చింది. ఇది కూడా 15 రోజుల తర్వాత పాలు ఎక్కువై, అప్పుడు మాకు పందిరిలో వ్యవసాయం పని చేయబట్టి పాలు ఎక్కువై చనిపోయింది. చనిపోతే దాని చర్మం పొద్దుగున్న చనిపోతే తెల్లారంగా 9-10 గంటల వరకు దాని చర్మం ఒలిచి కంకగడ్డలతో కట్టి దీని ముందు పెట్టి పాలు పితకడం జరుగుతుంది. అట్నే ఇది పొద్దు 4 సాయంత్రం 4 పాలు ఇస్తుంది. ఒక ఈతకు దాదాపు 50-60 వేలు పాలు ఇస్తుంది. దీని జీవనోపాధి మాకు ఇదే కాబట్టి దీనికోసం మేము ఆ ప్రయత్నం చేసి దీన్ని ముంగట పెట్టి దాన్ని కన్న తల్లి ప్రేమను కూడా నిరూపించినాం. అది ఇప్పటికి కూడా దాన్ని ముంగట పెడితేనే పాలు ఇస్తుంది. ఇప్పుడు పొద్దు 4 సాయంత్రం 4 పాలు ఇస్తుంది. ఇప్పుడు ఇది 5 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇంకొక 2-3 నెలలకు ఎక్కువనే ఇస్తుంది. తన దుడ్డే తనకు ఉన్నట్టు ఫీల్ అయ్యి ఇప్పుడు ఇది ఎప్పుడు కానీ సంవత్సరం 14 నెలలు ఇస్తుంది. 12 నెలలు 14 నెలలు పాలు కంటిన్యూ చేస్తుంది. ముందు పాలు దాని ముంగట దుడ్డని పెట్టి ఇక దుడ్డే అనుకుంటుంది, గట్టె బొమ్మ అయినా దుడ్డే అనుకుంటుంది కాబట్టి దాని ద్వారా పాలు ఇస్తుంది, చెప్తుంది. ముంగట పెట్టుంటే పాలు చెప్తుంది, యథావిధిగా పాలు ఇస్తుంది. పక్క పెట్టిది కూడా 5 నెలల. దాన్ని కూడా అప్పుడప్పుడు వర్షానికి దాన్ని తడవకుండా చూసుకుంటాం. తడితే మాత్రం పురుగులు పడతాయి కాబట్టి తడవకుండా పెట్టుకుంటాం నీడకు. పిల్లలు లేకుంటే దాదాపు ఏ గేదె ఇయ్యేది 99% ఇయ్యేది. ఈ కట్టె బొమ్మను తయారు చేస్తే ముందు పెట్టి పాలు పెట్టుకుంటాను. ఇప్పటికీ 5 నెలల 15-16 రోజులు పొద్దున 4 సాయంత్రం 4 ఇస్తుంది.